హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకైతే ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఈరోజు తీసుకైతే వచ్చానమాట. మరి ఏంటంటే టాపిక్ మనకి చాలా మన ఇళ్లలో ఇండివిజువల్ హౌస్లో కానీ మనకి స్టార్టింగ్ ఫుటింగ్స్ అవన్నీ వేసుకున్న తర్వాత మనకి ప్లంబింగ్ సెక్షన్ అయితే చేస్తాం. ఆ ప్లంబింగ్, డ్రైనేజ్, వాటర్ లైన్స్ ఇవన్నీ ఏంటంటే మనకి తర్వాత మళ్ళీ పగలగొట్టి మనకి కింద అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది బిట్ కాంక్రీట్ కింద. కానీ అటువంటిది ఏమి లేకుండా మనకి ఖర్చు అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఇండివిజువల్ హౌసెస్ కూడా సెట్ బ్యాక్ అనేది చాలా అయితే తక్కువ ఉంటుందన్నమాట. మనకి గొంతులో కనీసం మ్యాన్ హోల్ కూడా పడని పరిస్థితుల్లో అయితే కొన్ని అయితే ఇళ్ళల్లో అయితే ఒక కన్వీనియంట్ బట్టి అయితే కానీ తగ్గించుకొని అయితే కట్టుకుంటున్నారు. కానీ దానికి మనకి మ్యాన్ హోల్ లేకుండా అయితే మనకి ప్రాపర్గా అయితే డ్రైనేజ్ సెక్షన్ అయితే బిగించుకోవచ్చు. అసలు ఎలా బిగించుకోవచ్చు, ఏంటనేది ఎలా లైన్లు అయితే కలుపుకుంటే మంచిది అని చెప్పి నీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ ఓవర్ చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే కంపల్సరీ ఒకసారి లైక్ చేయండి. ఇంకెవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ఒకరైతే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మనం లేట్ లేకుండా ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టార్టింగ్లో అయితే ఇలా అయితే లైన్స్ అయితే వచ్చాయన్నమాట. అసలు ఎక్కడి నుంచి అయితే వచ్చాయి నీకు కంప్లీట్గా అయితే చూపిస్తాను నీకు ముందుగా అయితే మనం పైకి వెళ్దాం. డ్రైనేజ్ సెక్షన్లో అయితే మనం మాట్లాడుకుందాం అన్నమాట. ఇవి వచ్చి మనకి మనకు కనుక్కున్న నీళ్లు, కిచెన్లో నుంచి నీళ్లు, బయట కామన్ బాత్రూమ్ నుంచి అయితే వస్తాయి. ఇప్పుడు మనం డ్రైనేజ్ సెక్షన్కి వస్తే గమనించినట్టయితే ఇది డెలివరీ పైపు మనకి డైరెక్ట్ బాత్రూంలో నుంచి అయితే దీనికైతే వస్తుందన్నమాట. ఈ పైపును చూసారా? ఈ పైప్ ఏంటంటే ఎల్లల దగ్గర అయితే బిగించుకోవాలి. అసలు ఎందుకు బిగించుకోవాలి, ఏంటి, దీనివల్ల యూజెస్ కూడా నేనైతే మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు ఇది ఎల్ బెండ్ అనమాట. ఇది ఎల్ బెండ్ కానీ టీ కానీ వేసుకుంటే మంచిది. ఇక్కడ ఎల్ బెండ్ వేస్తారు, దీని స్థానంలో టీ కానీ వేసుకుంటే మనకి కాస్త అయితే వాటర్ అనేది దానికి వస్తుందన్నమాట, సరుకు రాకుండా డైరెక్ట్గా. ఇప్పుడు ఇట్లాగే చూసుకుంటా పోతే లైన్లు అయితే చూసారా, కరెక్ట్గా 4 ఇంచు పైప్ ఒకటి, 3 ఇంచు పైప్ అయితే ఆ గొంతులో అయితే వేశారనమాట. ఇంకా ఇది హాల్ అనమాట. ఈ హాల్లో వచ్చి ఈశాన్య భాగంలో మనకి వాటర్ అనేది పోవడానికి అయితే పెట్టారు. ఇది ఎందుకంటే టైల్స్ అన్నీ వేసిన తర్వాత వాటర్ అనేది మనం కడుక్కున్నప్పుడు కానీ తుడుచుకున్నప్పుడు కానీ ఏమైనా వాటర్ అనేది బయటకు వెళ్ళడానికి అక్కడి నుంచి అయితే 2.5 ఇంచు పైప్ పెట్టి కింద అయితే 4 ఇంచు పైప్ లైన్ ఉంది, దానికైతే కలిపి బయటకు అయితే తీసుకుని వెళ్ళారనమాట. ఓకే, ఇంకా బాత్రూమ్స్ సెక్షన్లోకి వస్తే ఇది బాత్రూమ్స్ అనమాట. 2 బాత్రూమ్లు, ఆ బెడ్రూమ్కి అట్లాగే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ ఈ కామన్ 2 బాత్రూమ్స్ అనమాట, అటొకటి ఇటొకటి. ఈ లైన్ అనేది ప్లాన్ ప్రకారం అయితే ప్లాన్లో ఖచ్చితంగా అయితే మనకి బాత్రూమ్ సైజు అయితే వేస్తారనమాట. ఆ సైజు ప్రకారం మనం ఈ లెటిన్ షీట్ కింద లైన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం పెట్టామంటే తర్వాత బాత్రూమ్ అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేశారంటే మనకి వేస్ట్ అయిపోతుంది. ఇదిగో ఇంకో పైప్ కూడా ఇక్కడైతే ఉందన్నమాట. ఇదేంటో ఎందుకో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఇది 4 ఇంచు పైప్ అనమాట, మన డెలివరీ పైప్ అయితే వస్తుంది. ఈ పైప్ స్ట్రైట్గా ఉండేది వచ్చి పై లైన్ కలిసి దానికి పైన ఫ్లోర్ వేస్తే, ఇంకా పోతే ఇది క్రాస్గా ఉంది చూసారా, ఇది ఎందుకంటే మ్యాన్ హోల్ లేకుండా దీన్ని అయితే పెడతారనమాట. ఎందుకంటే ఈ సరుకు అనేది యాస్టీజ్ ఆల్మోస్ట్ ఇట్లా రన్నింగ్ అవుతుంది. ఎప్పుడైనా షాంపు కాగితాలు అటువంటివి వేసినప్పుడు మాత్రం బ్లాక్ అవుతాయి అన్నమాట. అందుకోసం దీనిపైన డమ్మీ అయితే పెడతాం. క్రాస్గా ఉన్న పైప్కి మనం వాటర్ ప్రెజర్ మీద అప్లై చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి స్థానానికి 2.5 ఇంచు పైప్ సెట్ చేశారు, అక్కడి నుంచి అయితే 3 ఇంచు పైప్ అయితే సెట్ చేశారు అనమాట. వాటర్ లెవెల్ అనేది ఎక్కువ పోతుంది కాబట్టి. అట్లాగే ఈ లైన్ అనేది పై నుంచి వస్తుంది. ఎప్పుడు కూడా ఇలాంటి ఓపెన్ అయితే మనం టీ అయితే పెట్టుకోవాలన్నమాట. చిన్న హెయిర్ అనేది దాంట్లోకి వచ్చినప్పుడు బ్లాక్ అవుద్ది అనమాట. మెయిన్ జల్లీలు అనేది మెయింటైన్ చేసుకుంటే ప్రతి ఇంటికి మంచిది. అలాగే లెటిన్ షీట్ మనం బాత్రూమ్ వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే పాలుమారికి కొద్దిగా షాంపు కాగితాలన్నీ వేసేస్తారు. అట్లా వేసిన దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి పైపుల్లో బ్లాక్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కనీసం సెట్ బ్యాక్ దీంట్లో అడుగు కూడా లేదు. చూసారా ఎంత ఉందో స్థలం. ఈ ఒక్కరింత స్థలంలోనే కాంక్రీట్ వేసేసి మనకి గేడర్ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. చూడు, చాలా తక్కువ స్థలం అయితే ఉంది. మీరు ఇటువంటి నేను చెప్పినట్టు మీరు కానీ చేసుకోగలిగితే మీకు కొంతమేరకు స్థలం కలిసి వస్తుంది. ఒకవేళ డ్రైనేజ్ సెక్షన్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ మరీ ఇంత అయితే వదులుకోకండి. కానీ కొన్ని పరిస్థితులు తప్పదు, మనకు అనుకూలంగా ఇల్లులు రావాలన్నా కూడా కుదరవు. ఇదిగోండి, దీనికైతే స్థానానికైతే అవతల బాతుల నుంచి యువతలకైతే 2.5 ఇంచు పైప్ పెట్టారు. ఇది చూసారా, ఇలా అయితే పెట్టారనమాట. కానీ ఇలా పెట్టిన దానివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే డ్రైనేటర్ డ్రాప్ పెట్టాలి. ఎందుకంటే వాటర్ అనేది దాంట్లో ఉంటుంది కాబట్టి పక్క రూమ్లో స్నానం చేసిన వాళ్ళకి యువతల రూమ్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, రెండో స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే పెట్టారు. పైప్ అయితే పెట్టేసి అవతల అయితే కలిపేశారనమాట. ఆ హోల్లో కూడా ఉంది కదా గోతం, దాంట్లో కూడా అలాగైతే పెట్టారు. కొద్దిగా కిచెన్లో, స్నానాల గదుల్లో డ్రైనేటర్ డ్రాప్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి వాటర్ అనేది పోయేటప్పుడు పక్క రూమ్లో స్నానం చేస్తే లొడలొడ అని చెప్పి దీంట్లో కూడా సౌండ్ వస్తుందన్నమాట. ఇదిగోండి, అక్కడ వచ్చి మనకు ఆ ఏరియాలో నుంచి దీంట్లోకి అయితే పైప్ అయితే కలిపారు. మీకు చూపిస్తాను. ఇది 4 ఇంచు పైపు జస్ట్ దాన్ని కలిపేశారు. ఇదిగోండి,
అంటే ఇదే ఇంకా ఆల్మోస్ట్ మ్యాన్హోల్ లాంటిది అనుకోండి ఇది కూడా. అంటే ఇంకా స్థలం లేదు, ఇక్కడైనా కనీసం అడుగు అయితే ఉంది, అక్కడైతే అది కూడా లేదు. ఇదిగోండి గోడ పోంగా కనీసం మనకి ఒక అడుగైనా మిగులుతుంది ఇక్కడ. ఇదిగో ఇట్లాగే స్ట్రైట్గా అయితే తీసుకొచ్చారనమాట. ఈ స్ట్రైట్గా తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ మనం చూపించాను కదా ఈశాన్య మూలలో 2.5 ఇంచ్ పైపు కూడా దీన్ని కలిపేశారు. అక్కడి నుంచి కూడా స్ట్రైట్గా తీసుకొచ్చి ఇక్కడైతే హోల్ అయితే పెట్టినారు, ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. ఇంకపోతే ఈ పైప్ వచ్చి ఇక్కడ మన వాష్ ఏరియా అనమాట. ఈశాన్య భాగంలో మనకి పాయింట్ పక్కన అయితే ఉంటుంది, 4 ఇంచ్ పైప్ అయితే పెట్టారు. ఓకే, పర్వాలేదు, గుడ్ మనకి ఇక్కడ వరకు. ఇప్పుడు మనకి టోటల్గా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కానీ వీటన్నిటిలో కాస్త మిస్టేక్ అనిపించింది నాకు ఈ ఎల్లబెండ్ అనేది అండి. ఈ ఎల్లబెండ్ అనేది యాక్చువల్గా వేయకూడదు, ఎందుకంటే హెయిర్ అనేది సరిగ్గా లాక్కుంటేనే వాటర్ అనేది మాత్రం బయటకు వదులుతుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మేమైతే టీ అయితే వేసి అయితే పెడతాం అనమాట. టీ వేస్తే ఏమవుతుందంటే పైన హోల్ ఉంటుంది కాబట్టి మధ్యలో నుంచి వాటర్ అనేది వస్తుంది, ఇది పూర్తిగా మునిగిపోతుంది అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి. దాని గురించి అయితే వీడియో అయితే డీటెయిల్గా మీకు చేసి అయితే చూపిస్తాను మీకు అర్థమయ్యేటట్టు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.